గత నెల 30-31 మొదటి తారీఖు ఈ 3 రోజులు అకాల వర్షాలు అతిగా వర్షాలు కురవడం వల్ల దాదాపు అధికారుల నివేదికల ప్రకారం హుజూర్ నగర్, కోదాడ, ముక్కతుర్తి, సూర్యాపేట జిల్లాలో 30 సెంటీమీటర్లకు పైగా వర్షాలు కురవడం, దీనివల్ల పెద్ద ఎత్తున పంట నష్టం, ఆస్తుల నష్టం, కొంత ప్రాణ నష్టం జరిగిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రజల్ని సంపూర్ణంగా ఆదుకోవాలి, ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాలన్న ఆలోచనతోటి ఈరోజు నేను ఈ పర్యటన చేపట్టి సూర్యాపేట జిల్లా కోదాడ శాసనసభ నియోజకవర్గానికి పర్యటనకు రావడం జరిగింది. ఇందులో పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రివర్యులు కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారు, కోదాడ శాసనసభ్యురాలు మందుల సామ్యల్, సంఘటనలు జరిగినాయి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పశు సంపద నష్టం, రకరకాల నష్టాలు జరిగినాయి. దీనికి సంబంధించి ఉదయమే రాష్ట్ర స్థాయి అన్ని శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్, డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ఇతర అధికారులను, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులను, వీళ్ళందరితో కూడా ఉదయమే సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న సాయంత్రం ఇక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో, ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో, హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా చర్చ చేసి మనకున్న పరిస్థితులను వివరించి, అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి ఎప్పటికప్పుడు మన రాష్ట్రానికి సహాయంగా ఉండాల్సిందిగా వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు ముగ్గురు కూడా అన్ని రకాలుగా రాష్ట్రానికి సహాయంగా ఉంటాము అని చెప్పి ప్రధానమంత్రి గారు, హోంశాఖ మంత్రి గారు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మాట ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం అధికారులతో సమీక్ష చేసి కొన్ని పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను ఈ అంశాలను వివరించదలుచుకున్నా. రాష్ట్రంలో అకాల వర్షాలు కానీ, ఈ ప్రభావం వల్ల ఎవరు చనిపోయిన ప్రతి మనిషికి, ఆ కుటుంబానికి అది 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం విస్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పశువులు చనిపోతే కూడా రైతుకు జీవన ఆధారమే పశు సంపద. అందుకే ఎక్కడైనా పశువులు చనిపోతే కూడా 50,000 రూపాయలు పశువులను కూడా చనిపోతే వాళ్ళకు రైతులకు ఇవ్వాలి, రైతులు ఆదుకోవాలి అని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఇక్కడ మేకలు, గొర్రెలు ఇవి చాలా ఎక్కువ. యాదవ్ సోదరులు ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. అందుకే ఎక్కడైనా మేకలు కానీ, గొర్రెలు కానీ ఇట్లాంటివి చనిపోతే కూడా వాళ్ళకి 5,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఆ సంపద కూడా చనిపోతే 5,000 రూపాయలు ఇచ్చి యాదవ్ సోదరులను కూడా ఆదుకోవాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా ఇప్పుడే అక్క ఉత్తమ్ పద్మావతి గారు, ఉత్తమన్న వీళ్ళందరూ చెప్పిన మేరకు ఈ ప్రాంతంలో 20,000 ఎకరాల పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా. ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి 10,000 రూపాయలు నష్టపరిహారం అందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కూడా ఈరోజు ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఇల్లు కూలిన వాళ్లకు, ఇల్లు దెబ్బతింటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంతైతే నష్టపరిహారం వస్తుందో పూర్తి స్థాయిలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన
అర్హులైన వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు నష్టపోయిన వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా స్థానికంగా అత్యవసరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే అధికారులకు అంచనాలు తెచ్చి ఆ అంచనాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి సచివాలయంలో అవన్నీ మళ్ళీ మంజూరై వచ్చే వరకు పుణ్యకాలం కాస్త గడిచిపోతుందన్న ఆలోచనతో సూర్యాపేట కలెక్టర్ స్వయంగా నిర్ణయించే విధంగా ప్రత్యేకంగా 5 కోట్ల రూపాయలు సూర్యాపేట కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేస్తున్న గవర్నమెంట్ ముందే కలెక్టర్ ముందస్తుగా 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం. ఎక్కడికి కలెక్టర్ గారు వెళ్ళినా అక్కడ స్పాట్లో అక్కడ సమస్యను చూస్తే అక్కడ ఆదుకోవడానికి అవసరమైన 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఏం కావాలని అక్కడికక్కడనే మంజూరు చేసే విధంగా సూర్యాపేట కలెక్టర్ అందుబాటులో 5 కోట్ల రూపాయలని సూర్యాపేట కలెక్టర్ గారికి నిధులను విడుదల చేయమని చెప్పి నేను బయలుదేరి ఉండే చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలో కూడా పిల్లలకు సెలవులు ఇచ్చి, ఎందుకంటే గురుకుల పాఠశాలలు కానీ ఇతర పాఠశాలల లేదా మండల కేంద్రాలు లేకపోతే జిల్లా కేంద్రాల్లో ఉన్న విద్యార్థులు ఈ వర్షంలో పాఠశాలలకు వెళ్ళాలన్న ఇబ్బంది ఉంది కాబట్టి కలెక్టర్లకి స్వయంగా నిర్ణయించే విధంగా అక్కడ ఉన్న విపత్కర పరిస్థితులను బట్టి అక్కడికక్కడనే వాళ్ళు నిర్ణయం తీసుకొని పాఠశాలకు సెలవులు ఇవ్వడానికి కూడా కలెక్టర్లకు పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ 8 యూనిట్లు ఉదాహరణ బీచ్పల్లిలో, ఆదిలాబాద్లో, కొత్తగూడెంలో ఎక్కడైతే స్పెషల్ బటాలియన్స్ క్యాంపులు ఉన్నాయో వీళ్ళని అక్కడ పెడతాం. అత్యవసరంగా జిల్లాలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి వాళ్ళు పరిగెత్తి సహాయక చర్యలలో పాల్గొనేటట్టు ఈరోజు నిర్ణయం తీసుకొని SDRFని మనం స్టార్ట్ చేసుకున్నాము. ఇదే కాకుండా ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రంలో జరిగిన ఈ విపత్కర పరిస్థితులను పరిశీలించడానికి వారిని స్వయంగా రమ్మని చెప్పి ప్రధానమంత్రి గారిని కూడా కోరడం జరిగింది. ఇదే కాకుండా వివిధ జిల్లాల నుంచి ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి ఒక 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి అధికారులు చీఫ్ సెక్రటరీ గారు ఒక నివేదిక ఇచ్చారు. తక్షణమే ప్రాథమిక అవసరాల కోసము 5,000 కోట్ల రూపాయలను ఆ నివేదికను పంపించి వీలైనంత మేరకు ఆర్థిక సహాయాన్ని అందించమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వీటికి సంబంధించిన తుది నివేదికలను నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా సిబ్బంది వచ్చి ఇక్కడ అంచనాలు వేసుకున్నాక డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాము. ఈ లోపల ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని ఈరోజు మాకు అధికారులు నివేదిక ఇచ్చిండ్రు. ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రులుగా తక్షణ సహాయం కింద ఒక 2,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయించండి. ఈ 2,000 కోట్ల రూపాయలు అందుబాటులోకి వస్తే ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఆయా ప్రాంతాలలో కోల్పోయిన ప్రాణాలకు నష్టపరిహారంతో పాటు రోడ్లు కానీ, బ్రిడ్జులు కానీ, లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు కానీ, విద్యుత్తు స్తంభాలు, హైటెన్షన్ వైర్లు అంటే లైన్సే కూలిపోయిన ఖమ్మం జిల్లాలో ఇట్లాంటివి రిస్టోర్ చేసుకోవాలంటే నిధులకు వెసులుబాటు ఉండాలి. సో ఎన్డీఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్పర్సన్ ప్రధానమంత్రి గారే కాబట్టి ఆ ప్రత్యేక నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి సహాయాన్ని అందించాలని చెప్పి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ బాధ్యత తీసుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవన్నీ కార్యక్రమాలను తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి. నేను ఖమ్మం పర్యటనలో భాగంగా ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఒకటే విశ్వాసం కల్పించదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మీకు నిరంతరం అందుబాటులో ఉంటారు. అధికారులు నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉంటారు. ఏ ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయి నివేదిక తీసుకొని ఉత్తమ్ పద్మావతి గారు, మంత్రి సామిల్ గారు, అదేవిధంగా హుజూర్ నగర్ శాసనసభలో జరిగిన నష్టాల గురించి మంత్రి గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా పూర్తి స్థాయిలో మీ నష్టాన్ని భర్తీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ, మీడియా మిత్రులను కూడా ఈ కష్ట సమయంలో మీరు అండగా నిలబడండి. సమస్యల్ని పరిష్కరించడానికి మీరు తోడ్పాటును అందించండి. ఇది రాజకీయాలకు సమయం కాదు. రాజకీయాలు చేయడానికి చాలా సమయం ఉంది. ఇంకా 4 సంవత్సరాల పైన ప్రభుత్వం నడపాల్సింది ఉంది.
ప్రతిపక్షాలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, కలిసి రాండి, ప్రజల్ని ఆదుకుందాం, ప్రజల కష్టాలు ఏమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటారని తెలియజేస్తూ మరొకసారి మా కలెక్టర్ గారికి అధికారులను అభినందిస్తూనే ఇంకా బాధ్యతాయుతంగా ప్రజలలో ఉండండి, అంచనాలు వేయండి, నష్టం జరిగిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి నివేదికలు తయారు చేయండి. మీ నివేదికల ఆధారంగా ప్రతి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు